హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చూసుకున్నట్లయితే మన టాపిక్ ఏంటంటే, ఇప్పుడు చాలామంది వరకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారనమాట. వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో ఏ వీడియోస్ పెట్టాలి, ఎలాంటి వీడియోస్ పెట్టాలి, అసలు ఏం చేయాలి అనేసి అవగాహన అనేది ఉండదన్నమాట. వాళ్ళు యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేసేసి గమ్ముగా అయితే అయిపోతారు. ఎట్లాంటి అంటే ఎటువంటి వీడియోస్ అయినా సరే చిల్లర చిల్లర వీడియోస్ అంటే చిల్లర చిల్లర అని కాదు. నా నా అభిప్రాయం ఏంటంటే, తెలియకుండా ఎటువంటి అయినా సరే తెలియకుండా అప్లోడ్ చేస్తుంటారనమాట. అలా అయితే అప్లోడ్ చేయకూడదు అనేసి ఈ వీడియో టాపిక్ అనమాట. ఈరోజు ఈ వీడియో టాపిక్ ఏంటంటే, మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకు ఎటువంటి యూజ్ అనేది ఉండదన్నమాట. స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ఫుల్గా మీకు అర్థమయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు ఫుల్ వీడియో చూసినట్లయితే మీకు ఏదో కొంత అవగాహన అయితే తెలుస్తుందన్నమాట. ఓకే, అందుకనేసి ఫుల్ వీడియో అయితే చూడండి. అలాగే మన ఈ వీడియోకి లైక్ చేయండి. ఓకే, మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే, ఇప్పుడు మనం ఈ ఈ చెప్పాను కదా, ఈ కొత్త ఛానల్ స్టార్ట్ చేసిన కేటగిరీలో 2 కేటగిరీలు అయితే తీసుకుందాం అనమాట. ఓకే, ఈ 2 కేటగిరీలు అయితే చూసుకుందాం అనమాట. ఈ 2 కేటగిరీలో ఫస్ట్ కేటగిరీ వచ్చేసి నా ఛానల్ లాగా ఇప్పుడు యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ లాగా ఒక యూట్యూబ్ ఛానల్ అయితే చూసుకుందాం. ఫస్ట్ కేటగిరీ దీంట్లో ఏంటంటే, మీరు ఫస్ట్ యూట్యూబ్ ఛానల్లోకి రాగానే, మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయగానే అప్పుడు మీరేం చేస్తారంటే, నాకు తెలిసిన పర్టికులర్ విషయం ఏంటంటే, ఎవరైనా సరే యూట్యూబ్ ట్రిక్స్ అండ్ టిప్స్ చెప్పే వాళ్ళు ఏం చేస్తారంటే, ఫస్ట్ 4000 అవర్స్ వాచ్ టైం ఎట్లా తెచ్చుకోవాలి, 1K సబ్స్క్రైబర్స్ ఎలా, వ్యూస్ ఇవన్నీ చెప్తుంటారనమాట. సబ్స్క్రైబర్స్ స్పీడ్గా ఎట్లా వస్తారు, 2 డేస్లో 50 సబ్స్క్రైబర్స్, 4 డేస్లో 100 సబ్స్క్రైబర్స్ అట్లయితే చేస్తుంటారు. 1000 సబ్స్క్రైబర్స్ ఎట్లా రావాలి అనేసి అట్లయితే చేయకూడదు. ఎందుకంటే మీకు ఉండేదే 0 సబ్స్క్రైబర్స్. స్టార్టింగ్ పాయింట్లోనే మీరు 1000 సబ్స్క్రైబర్స్, 4000 అవర్స్ వాచ్ టైం గురించి చేశారంటే ఎవరు పట్టించుకోరు అనమాట. ఎందుకంటే మీ కామెంట్స్లో కూడా మీరు చేసిన ఆ వీడియోకి కామెంట్స్ అని ఏమొస్తాయంటే, బ్యాడ్ కామెంట్స్ వస్తాయి. అప్పుడు మీకు డిమోటివేషన్ ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు 4000 అవర్స్ వాచ్ టైము, అలాగే థౌజండ్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ గురించి మీరు వీడియో చేశారనుకోండి, మీకే సబ్స్క్రైబర్స్ లేవు కదా, మాకెలా వస్తాయి అనేసి వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ చేయడం జరుగుతుంది. అప్పుడు మీరు డిమోటివేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకనేసి మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, మీరు ఆ యూట్యూబ్ కంటెంట్ గురించి చెప్పాలనుకుంటే ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, అలాగే మీరు ఫోన్ నెంబర్ ఎలా వెరిఫికేషన్ చేసుకోవాలి, థర్డ్ పాయింట్ కమ్యూనిటీ పోస్ట్ ఎలా చేయాలి, మన తర్వాత కాపీరైట్ క్లెయిమ్ అంటే ఏంటి, కాపీరైట్ స్ట్రైక్ అంటే ఏంటి, కమ్యూనిటీ గైడ్లైన్స్ అంటే ఏమిటి అనేసి చెప్పండి. తర్వాత మీరు ఇలా ప్రతి ఒక్కటి అనేది ఐడి వెరిఫికేషన్ ఇలాంటి చిన్న అనేది చెప్పేసేయాలన్నమాట. మీరు ఒక్కొక్క వీడియో ఒక్కొక్క కంటెంట్ గురించి ఒక్కొక్క టాపిక్ తీసుకొని అలాగే మన యూట్యూబ్ లోగో ఎలా క్రియేట్ చేసుకోవాలి, యూట్యూబ్ ఆర్ట్ యూట్యూబ్ బ్యానర్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, మనం తర్వాత చూసుకున్నట్లయితే థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేసి ఫుల్గా చెప్పేసేయండి. అంటే క్లారిటీ వీడియోతో చెప్పండి. మీ కంటెంట్, మీ వాయిస్ ఓవర్ అనేది మీకు నచ్చాలి, వాళ్ళకు వ్యూవర్స్కి నచ్చాలి, అలాగే మీరు చెప్పే విధానం నచ్చాలి. మీరు కంటెంట్ అనేది నీట్గా ఇప్పుడు చెప్పినట్లు యూట్యూబ్ థంబ్నెయిల్, కస్టమైజేషన్, బ్యానరు, అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి ఈ కమ్యూనిటీ పోస్ట్ ఎలా చేయాలనేసి, అలాగే ఈ సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి, కీవర్డ్స్ ఎలా చేయాలి, యూట్యూబ్ ట్రైలర్ ఎలా వేసుకోవాలి అనేసి అన్ని ఇలాంటివి చిన్నవి చెప్పాలి. లేదా మీకు యూట్యూబ్ కంటెంట్స్, ఇప్పుడు యూట్యూబ్ అప్డేట్స్ వస్తుంటాయి కదా, ఆ యూట్యూబ్ అప్డేట్స్ గురించి అట్లా అయితే చెప్పుకోవచ్చు. మీరు స్టార్టింగ్ పాయింట్లోనే మీరు వచ్చేసి 4000 అవర్స్, అలాగే 1K సబ్స్క్రైబర్స్ ఎలా అయితే తెచ్చుకోవచ్చు, 4 డేస్లో, 5 డేస్లో, మంత్లీలో అట్లయితే చెప్పకూడదు అనమాట. ఎందుకంటే మీరు చెప్పొచ్చు, కానీ ఏంటి ప్రాబ్లం అంటే, ఇప్పుడు మీ వ్యూవర్స్ ఎంతమంది అయినా సరే, 1 లేదా 20 మంది లేదా 50 మంది లేదా 100 మంది అట్లా వ్యూవర్స్ చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే, నీకే సబ్స్క్రైబర్స్ లేరు కదా, మాకెలా చెప్పగలుగుతున్నావు, ప్రూఫ్ ఏంటనేసి అడుగుతారు. అప్పుడు మీరు డిమోటివేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫస్ట్ నేను చెప్పేది ఇదే అనమాట. మీరైతే మీకు తెలిసింది చెప్తారు, అది కాదు ఇబ్బంది. మీరేంటంటే వ్యూవర్స్ కూడా అర్థం కావాలి కదా, అందుకనేసి మీరు ఈ టాపిక్ అనేది ఈ థంబ్నెయిల్ గురించి వీటి గురించి అనేది వీడియోస్ చేయండి. నెక్స్ట్ పాయింట్ చూసుకునేసరికి అఫిలియేటింగ్ మార్కెటింగ్ అనమాట. ఈ అఫిలియేటింగ్ మార్కెట్ అంటే ఏం లేదు, మనకి ఇప్పుడు ఈ అఫిలియేటింగ్ మార్కెట్ గురించి చెప్పాలంటే, ఇప్పుడు మీరు స్టార్టింగ్ పాయింట్లో అఫిలియేటింగ్ మార్కెట్ గురించి కేటగిరీ అనమాట. ఓన్లీ అఫిలియేటింగ్
కేటగిరీ కిందకే వచ్చేటట్లు ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ అఫ్లేటింగ్ కేటగిరీ అంటే ఈ అఫ్లేటింగ్ అంటే ఫస్ట్ వాళ్ళ కేటగిరీ వాళ్ళు ఏం చేస్తారంటే స్టార్టింగ్ పాయింట్లోనే ఏం చెప్తారంటే మీరు 1 డేలో ఇప్పుడు మీరు ఒక మంత్లీలో 1,00,000 రూపీస్ ఎర్నింగ్ చేసుకోవచ్చు. అట్లా అయితే చెప్తుంటారు. అట్లయితే చెప్పకూడదు. అఫ్లేటింగ్ మార్కెటింగ్ అంటే ఇప్పుడు ఫస్ట్ మీరు అమెజాన్లో ఎలా జాయిన్ అవ్వాలి, ఫ్లిప్కార్ట్లో ఎలా జాయిన్ అవ్వాలి, ఇప్పుడు అమెజాన్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి అనేసి నిదానంగా చెప్పాలి. చెప్పిన తర్వాత దాంట్లో మీరు ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా లాగౌట్ అవ్వాలి, ఎలా రోజు లాగిన్ అయ్యి లాగౌట్ అవ్వాలి, దాని గురించి ఉపయోగాలు నష్టాలు అన్నీ చెప్పిన తర్వాత మీరు అనేది టెస్ట్ చేయాలన్నమాట. తర్వాత మీ లాగిన్తో మీరు టెస్టింగ్ చేసి మీరు ఎర్నింగ్ చేసి దాని ప్రూఫ్లు ఉన్నట్లయితే మీరు వీడియో చేసినట్లయితే కన్ఫామ్గా ఆ ప్రూఫ్లు అవి పెట్టేసి మీరు ఆ వీడియో చేసినట్లయితే కన్ఫామ్గా మీ వ్యూవర్స్ అనేది మిమ్మల్ని మీ వీడియోస్ బాగా చూడడం, సబ్స్క్రైబ్ చేయడం అలాంటివి జరుగుతాయి అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మీరు ఫస్ట్ ఏం చేస్తారు, ఇలా మీరు లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు చెప్పేశారంటే ఆడేమవుతుందంటే ఇప్పుడు మీకు ప్రూఫ్లు లేవు కదా, మీ సబ్స్క్రైబర్స్ లేరు కదా, ఏం లేదు అది ఇది అంటారు. అదే మీరు ఇది ఎట్లా రిజిస్టర్ అవ్వాలి అది ఇది చెప్పేసి నీట్గా క్లారిటీ అనేది ఇచ్చినట్లయితే వాళ్ళ క్లారిటీ కావాలి కాబట్టి మీరు ఆ ఎర్నింగ్ ఎలా చేసుకున్నారు, అది అఫ్లేటింగ్ మార్కెటింగ్ అంటే అసలు ఏంది అనేసి పూర్తి అవగాహన ఇచ్చిన తర్వాత మీరు ఇలా ఎర్నింగ్ చేయాలి అనేది దాని గురించి చెప్పాలి. ఇలా రిజిస్టర్ అవ్వాలి, ఇలా అయితే చెప్పాలన్నమాట. ఇలా చెప్పినట్లయితే మీ వ్యూవర్స్ అనేది మిమ్మల్ని వదిలిపోరన్నమాట. ఎందుకంటే మీరు క్లారిటీ అనేది ఇస్తున్నారు వాళ్ళకి. ఆ క్లారిటీ అనేది వదులుకోరు కదా, ఎవరైనా సరే ఆ క్లారిటీ అనేది వదులుకోరు. ఆ క్లారిటీ ఇస్తారు కాబట్టి అందువల్ల మీ వ్యూవర్స్ అనేది వదలరు అనమాట. మీ 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 ఫ్యామిలీ జాయింట్ లాగా ఉంటారనమాట. ఇది ఇవాళ వీడియో. మీరు కొత్తల్లో ఇలాంటి కేటగిరీసే కాకుండా ఇంకా చాలా కేటగిరీస్ ఉంటాయి. ఇవి అయితే మనకు అవగాహన అంటే ఓన్లీ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే అనమాట. ఈ ఎగ్జాంపుల్ గురించి అనమాట ఈ 2 కేటగిరీస్. ఇలా మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మీరు స్టార్టింగ్ పాయింట్ మీ ఏ కేటగిరీనో పెట్టి ఆ కేటగిరీకి సంబంధించిన వీడియోస్ అయితే ఇప్పుడు నేను చెప్పిన విధంగా అయితే మీరు ఫాలో అవ్వండి. అలా ఫాలో అయినట్లయితే మీకు వ్యూస్ వస్తాయి అనమాట. వ్యూస్ వస్తే సబ్స్క్రైబర్స్ కూడా గేమ్ అవుతారు. మీరు ఇలా అయితే పాటించండి. ఇది ఇవాళ వీడియో. మీకు ఏమాత్రం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Until then, bye bye, tata, see you.